నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అధికారం కోల్పోయాక అప్పట్లో ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసినటువంటి అవినీతి భాగోతాలు అందరివి కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. తాజాగా అదే కోవలోకి వచ్చారు మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజని. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈవిడ వైద్య శాఖను పూర్తిగా తుడిచిపెట్టేశారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆవిడ మరో ఆరోపణ అయితే ఎదుర్కొంటున్నారు. ఇక్కడ బాలాజీ స్టోన్ క్రషర్ అనే ఎవరైతే ఉందో అతన్ని బెదిరించి అతని దగ్గర నుంచి దాదాపు 2 కోట్ల పైన వసూలు చేశారు అన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆవిడపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఇతను ఎవరు, ఇతని దగ్గరికి వెళ్ళి మరి ఆవిడ ఎందుకు బెదిరించింది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మన వీక్షకులకు. సార్, అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా విడుదల రజని గారి మీద చాలా ఆరోపణలే మనం ఇప్పటి వరకు విన్నాము. గతంలో ఈ సీట్లు ఇప్పిస్తానని చెప్పడం కావచ్చు, ఆ తర్వాత వైద్య శాఖలో కూడా ఆవిడ చాలా అవినీతి చేశారు. దానిపైన కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరగాలి అని చెప్పి డిమాండ్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మరో కేసు కూడా ఆవిడపై నమోదైంది. సో ఏంటంటారు ఈ కేసు వివరాలు ఏంటి, మీరేం చెప్తారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరి స్థాయిలో వాళ్ళు ఇప్పుడు పోర్టుల్ని బలవంతంగా రాయించేసుకున్నారన్నప్పుడు ఈ స్టోన్ క్రషర్ వాళ్ళ దగ్గర ఒక 2 కోట్ల 20 లక్షలు తీసుకోవటం పెద్ద మాట కాదు ఒక మంత్రి హోదాలో. ఇప్పుడు ముఖ్యమంత్రుల హోదాల్లోనే పెద్ద పెద్ద సంస్థలనే వాళ్ళు కబళిచ్చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసుల్ని, లేకపోతే క్రషర్ ఇది వెళ్ళి కదమ్మా, ఈ గ్రానైట్ క్వారీస్ ఉన్నాయి, గ్రానైట్ పాలిషింగ్ మెషిన్స్, వాళ్ళని కూడా బెదిరించి ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ అని ఉన్నాడు కదా, ఆయన మీద కొన్ని 100 కోట్ల రూపాయలు పెనాల్టీలు వేసి పార్టీ మారితే మేము తీసేస్తాం, పార్టీ మారమని ఒత్తిడి తీసుకొచ్చారు. అట్లా రకరకాలుగా ఇప్పుడు మీరు చెప్పిన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ అతని మీద 50 కోట్ల రూపాయల పెనాల్టీ వేస్తామని బెదిరించినప్పుడు ఎవరైనా కూడా 2 కోట్ల 20 లక్షలు ఇస్తే తక్కువలో పోతుంది. నిజానికి 2 కోట్ల 20 లక్షలు కూడా స్టోన్ క్రషర్ వాళ్ళ కెపాసిటీకి ఎక్కువే. అయితే ఏంటంటే మరి లేకపోతే 50 కోట్లు వేస్తే వాళ్ళు బతకలేరు కదా, అందువల్ల కొంతలో కొంత మనం తిప్పుకోగలుగుతాం, ఇది ఇచ్చని తప్పుకోవటానికి చేసిన ప్రయత్నం. ఇప్పుడు విడుదల రజని అసలు నిజానికి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కూడా ఆమె గతంలో కూడా కొంత పొలిటికల్ అనుభవం ఉండటం ఒకటి. రెండోది మీకు గుర్తుందో లేదో, కిందసారి ఎలక్షన్ టైంలో గుంటూరు సీట్ ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక 4 కోట్లు 5 కోట్లు తీసుకుంది. తీసుకుంటే ఆ పంచాయతీ ఇప్పించలేకపోయింది. ఇప్పించలేకపోతే ఆ పంచాయతీ ఎక్కడికి వెళ్ళింది, సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఏం చెప్పింది, నేను ఇక అంతా ఇవ్వలేనప్పుడు సగం ఇస్తాను, ఆ సగం ఏదో ఎలక్షన్ ఖర్చులో ఇదో అని చెప్పి పంచాయతీ పోయిన అతనికేమో ఏమీ ఆధారం లేదు, రెండోది ఏం చేయలేడు కూడా అతను. ఇప్పుడు సీటు ఆశించి ఇచ్చాడు, భంగపడ్డాడు, రాలేదు. ఇప్పుడు విడుదల రజని పార్టీలో ఎవరైనా చర్య తీసుకుంటారా, ఒప్పుకొని తీసుకున్న మాట వాస్తవమే అని. కానీ 2.5 కోట్లు ఇస్తానంటే కూడా, అంటే 50% ఇస్తానంటే కూడా అతను సంతోషంగా ఒప్పుకుని తీసేసుకున్నాడు. ఇప్పుడు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ఎట్టాగు మొత్తంగా కూడా పోయినా కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే తీసుకుంటే ఇది నారాక రావాలా అని అనగలడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే అవకాశమే ఎవరికి ఉండదు. ఎమ్మెల్యేస్కి ఎంపీకి వెళ్ళినప్పుడు ఒక బాధితుడు ఎవరి ద్వారా వెళ్ళాలి? చాలా మంది వాళ్ళ కూడా ఏం చెబుతున్నారు, ఇప్పుడు డొక్క మాణిక్ ప్రసాద్ లాంటి వ్యక్తి మరి ఆ రోజున వాళ్ళు కావాలని పార్టీలో చేర్చుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయనకే దర్శనం లేదంటే ఇక ఒక బాధితుడు, నేను మీ పార్టీ మాజీ మంత్రి నా దగ్గర 5 కోట్లు తీసుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేడు కదా. సరే ఇచ్చింది తీసేసుకుని వెళ్ళిపోయాడు. అట్లాగే ఇప్పుడు విడుదల రజని తర్వాత వైద్య శాఖలో కూడా, వైద్య ఆరోగ్య శాఖలో కూడా చాలా అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలు ఆ రోజు వచ్చినాయి. కాకపోతే ఆమెకి పార్టీలో ఉండే హోల్డ్ దృష్ట్యా అసలు ఏ మంత్రి మీద మాత్రం విచారణ జరిగింది, అసలు ఎక్కడన్నా ఒక కేసు నమోదవటం కానీ ఏం లేదు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ఎవరెవరు ఏం చేశారు అనేది. ఫస్ట్ టైము పోలీసులకి దర్యాప్తు కేసులు నమోదు చేస్తారనే ధైర్యం వచ్చిన తర్వాత బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అట్లా వచ్చిన కేసు ఇది కూడా. ఇప్పుడు ఈ కేసు ఏంటంటే అతను బెదిరిస్తే ఎవరు ఈ పిఏని బెదిరించాడు స్వయంగా వచ్చి, మేడం నేను కలవమన్నారని. కలవమంటే సరే వచ్చారు. వస్తే నువ్వు ఆమె 5 కోట్లు అడిగింది. 5 కోట్లు అడిగితే అమ్మ మేము అంత ఇవ్వలేమని చెప్పారు, బేరం చేశారు. అతను రీజనల్ విజిలెన్స్ కమిషనర్ పల్లె జాషువా అని ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఆయన కూడా బెదిరిస్తే నీకు 50 కోట్లు మేడంతో మాట్లాడుకో, లేకపోతే నీకు 50 కోట్లు జరిమానా వేస్తా అన్నాడు. ఆయన రీజనల్ విజిలెన్స్ కమిషనర్ అని అంటే ఐపీఎస్ ఆఫీసరు, ఆ భయానికి వాళ్ళు అంత కాదులే అని మాట్లాడుకుని 2.20
టైంలో అంటే 2,20,00,000 ఒప్పుకుని 2 కోట్లేమో విడుదల రజనీ తీసుకుంది. ఆ పిఏ వెళ్ళొచ్చాడు కదా రాయబారం పిలిచడానికి వెళ్ళి వచ్చినందుకు అతనికి 10 లక్షలు, ఊరికే పైనుండి బెదిరించినందుకు ఆ పల్లె జాషువాకి ఒక 10 లక్షలు ధర్మంగా ఇచ్చేశారు. ఎవరికాళ్ళు ఎవరికి లెవెల్లో వాళ్ళు పనిచేసుకున్నారు. ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఈ కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేస్తే అది వాస్తవమేననేది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని పట్టుకుని వాళ్ళు ఆల్ ఇండియా హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీకి రాశారు. ఎందుకంటే ఆ జాషువా అనే ఆయన ఐపీఎస్ కాబట్టి అఖిల భారత సర్వీస్ క్యాడర్ కిందకి వస్తాడు కాబట్టి అతని మీద చర్యలు తీసుకోమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనరేట్ నుంచి ఒక సిఫార్సు లెటర్ కూడా వెళ్ళింది. నేను చంద్రబాబు నాటిన మొక్కను అని చెప్పిన ఈ విడుదల రజని మరి వైసీపీ పార్టీలోకి పోయి ఇంకా పశువుల పర్వానికి తెరలేపినట్టే కనిపిస్తూ ఉంది. అంటే ఈ వసూలు చేసుకోవడానికి దోచుకోవడానికి ఆమె వైసీపీలోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గతం నుంచి కూడా వైద్య శాఖ మంత్రిగా కూడా ఆవిడ చేసినటువంటి అవినీతి అది కూడా త్వరలోనే ఎంక్వైరీ జరిగే అవకాశం కూడా ఉంటుందంటారు. సో ఏం చెప్తారు మరి ఇంకా ఈవిడ రాజకీయ భవిష్యత్తు ఏంటండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాటినప్పుడు మొక్కే కావచ్చు, ఇప్పుడు మానైపోయింది. వైఎస్ఆర్సీపీలో అనుకూలత ఎప్పుడైనా ఒక మొక్క మానవ్వాలంటే మంచి తేమ దొరికింది అనుకోండి, బలం దొరికింది అనుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఆకాశమే హద్దుగా సంపాదించుకోవటానికి ఉంది అక్కడ అవకాశం. ఆయన చీఫ్ మినిస్టరే ఆ విధమైనటువంటి కరప్షన్ చేస్తున్నప్పుడు మంత్రులు ఏ స్థాయిలో మంత్రులకి వెళ్లాల్సిన డబ్బులు కూడా ఆయన ఎలక్ట్రికల్ చూశాం కదా, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తెలియకుండానే పెద్ద కాంట్రాక్ట్ కూడా డిజిటల్ సంతకాలు పెట్టేసి కేబినెట్ తో ఆమోదం పొందేసి రావాల్సింది డైరెక్ట్ గా తీసేసుకుంటున్నప్పుడు ఇప్పుడు అంత అవకాశం దొరికినప్పుడు ఈ మొక్క మానవకుండా ఎందుకుంటది? అవకాశం బాగా దొరికింది, పెద్ద మానైపోయింది. ఎంత మానైందంటే ఆమెకే తెలియనంత విస్తృతంగా వెళ్ళిపోయింది. అక్కడెక్కడ పిల్లల మర్రి అని మహబూబ్ నగర్ జిల్లాలో 6 ఎకరాల్లో ఒక మర్రి చెట్టు ఉందంట. అట్లాగే ఇప్పుడు విడుదల రజనీ కూడా అంత మర్రి చెట్టు అయిపోయింది. ఆమెకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో ఎట్టా వెళ్తున్నాయో తెలియని పరిస్థితికి వచ్చేసింది. ఆఫ్టర్ ఆల్ లేకపోతే ఒక మంత్రి దృష్టి ఒక స్టోన్ క్రషర్ మీద పట్టడం ఏంటి? స్టోన్ క్రషర్ అనేది చాలా చిన్న వ్యాపారం నిజం మాట్లాడితే, అంటే ఒక మంత్రి స్థాయిలో. అట్లాంటి వాళ్ళు ఉంటే పెద్ద ఫ్యాక్టరీల దగ్గర తీసుకుంటారు, పెద్ద కంపెనీల దగ్గర తీసుకుంటారు. ఒకవేళ తీసుకుంటే ఏదైనా ఎలక్షన్ ఖర్చానో అదేనో ఇదేనో. ఒక స్టోన్ క్రషర్ యజమాని బెదిరించారంటే ఒక స్టోన్ క్రషర్ స్థాయి అంతా ఒక అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకునే వ్యాపారాలు అయ్యి, వాళ్ళు మిడిల్ క్లాస్ లో ఉండి కొంచెం ఆ వ్యాపారంలో పెరిగి ఒక అబవ్ మిడిల్ క్లాస్కి వెళ్తారు. ఒక 2,20,00,000 ఇచ్చి వాళ్ళు ఎందుకు 50 కోట్లు కనుక వేస్తే అంతకుముందు గ్రనైట్ క్వారీల మీద వేశారు, అట్లాంటి పెనాల్టీలు వేశారు కాబట్టి అందులో స్వయంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ పల్లె జాషువాయే బెదిరించాడంటే అమ్మో ఇది 50 కోట్లు కనుక వేస్తే మనం కట్టగలుగుతామా, మనం ఇంకా ఏమి ఆ జీవితం అయిపోయినట్టే కదా, ఆత్మహత్య చేసుకోవాల్సిందే. మీరు చెప్పినట్టు ఆవిడ ఎప్పుడైతే ఎలక్షన్ లో ఓడిపోయారో ఆ పార్టీ ఓడిపోయిందో అప్పుడు ఆవిడ పార్టీ మారుతారు అని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఆవిడ ఖండించారు, లేదు నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్పి. సో అదే పార్టీలో కొనసాగితే ఇప్పుడు ఆవిడ పైన వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మరి ఆవిడ రాజకీయ భవిష్యత్ గురించి రాజకీయ భవిష్యత్తు ఏముంటదమ్మా? ఇప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదా అనే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మీద ఉన్న కేసులు ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ కూడా ఆయన తెముల్చుకుని బయటపడే పరిస్థితిగా కనపట్టలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మాజీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఇప్పుడు ఆయన పిలిస్తే వచ్చి మీటింగ్లకు కూడా ఉండలేదు. మొన్న ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టాడు. కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఇప్పుడు ఇక ఎందుకులే మొహం సాటేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు విడుదల రజనీ కూడా మీరు అన్నారు కొంతకాలం మౌనం వహించిందని. అది నిజంగానే ఎవడన్నా పార్టీలో అవతలాలు పిలుస్తారా అని వేచి చూసింది. ఎవరు పిలుస్తారు విడుదల రజనీని? ఇప్పుడు ఆమె ఏమన్నా శుద్ధంగా ఉంటే పర్వాలేదు, కానీ ఆమె ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మొక్క మానైపోయి పిల్లలు దాన్ని మర్రి చెట్టు అంత పెరిగిన తర్వాత ఇప్పుడు ఆమెను ఏ పార్టీలో చేర్చుకుంటే ఆ పార్టీ కూడా ఇప్పుడు అప్రదిష్టే. ఆ పార్టీ కూడా ఇట్లాంటి నింద మోయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కేసులు ఆగవు, ఇట్లాంటివన్నీ రేపు వైద్య శాఖలో ఇంకెవరు ముట్టుకోవాలా. రేపు వైద్య శాఖలో జరిగిన అవినీతి అక్రమాలు లంచగొండి వ్యవహారాలన్నీ బయటకు వస్తే కూడా ఎదుర్కొంటుంది. ఆమె ధైర్యస్త్రాలు, ఆమెకు ఆర్థికంగా బాగా స్థిరపడిపోయిన ఆమెకేమి రాజకీయం లేకపోతే వచ్చే నష్టమేం లేదు. జీవితానికి సంపాదించేసుకుంది, ఫేస్ చేస్తుంది. ఏముంది పార్టీ అంటావా? ఇప్పుడు కొన్నాళ్ళు మళ్ళీ వెయిట్ చేస్తే ఏదో ఒక పార్టీ రావచ్చు, ఆ రోజు మళ్ళీ ఈమె బయటకు రావచ్చు, మళ్ళీ ఇంకొక కొత్త మొక్కలాగా మళ్ళీ అక్కడ చూసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.